తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు లగచర్ల హకీంపేటలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. నోటిఫికేషన్ ని రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు ఈ రకమైన తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు లగచర్ల హకీంపేటలో భూసేకరణపై స్టే విధిస్తూ ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, మొత్తానికి లగచర్లలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ని రద్దు చేసినట్టుగా ప్రస్తుత సంచలన వార్త చూస్తున్నాం. దీంతో లగచర్ల రైతులు విజయం సాధించినట్టే అనుకోవచ్చా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లగచర్లలో ప్రతిష్టాత్మకంగా ఫార్మాసిటీ బిల్ చేయాలని చూసింది. అయితే అక్కడ పెద్ద ఎత్తున కూడా భూసేకరణ చేయాలని ప్రయత్నించింది. అక్కడికి వెళ్ళినటువంటి కలెక్టర్ ను కూడా అడ్డుకుంది. ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు అక్కడికి సంబంధించిన రైతులు. అయితే తాజాగా కాసేపు క్రితమే హైకోర్టు ఈ కేసుపై సంచలన తీర్పిచ్చింది. లగచర్ల హకీంపేటలో భూసేకరణ పైన హైకోర్టు స్టే విధిస్తూ కూడా తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ ను కూడా రద్దు చేసింది హైకోర్టు. సో అయితే అక్కడ లగచర్ల హకీంపేటలో భూసేకరణ చేయడానికి ప్రస్తుతానికి అయితే ప్రభుత్వానికి అడ్డు పడింది అనేటువంటి చెప్పొచ్చు. అయితే ఫార్మా సిటీ నిర్మిస్తామనడంతో అక్కడ ప్రాంత అయితే రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అక్కడ ఫార్మా సిటీ రావడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతినడం కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు భూమి కూడా నష్టపోతామనేటువంటిది వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఫార్మాసిటీ కాకుండా వేరే ఒక పేరుతో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు అక్కడ రైతులంతా కూడా. ఆ తర్వాత కలెక్టర్ కూడా సర్వేకి వెళ్ళినప్పుడు కలెక్టర్ మీద కూడా దాడి చేసినటువంటి సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనిస్తుంది. ఆ కేసులో అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు. సో తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో అయితే భూసేకరణకు అడ్డుపడిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.